నమస్తే అండి. మన పూజిత హ్యాండ్లూమ్స్ విజయవాడ. అందరికీ మన 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నా మనసులో ఒక చిన్న మాట చెప్దామని అనుకుంటున్నాను. అందరికీ ఇది నా మనసులో మాట కానీ, నా మనసులో ఆవేదన కానీ ఏ విధంగా నేను అనుకోవచ్చు. ఇప్పుడు మనం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ 79 సంవత్సరాల్లో మనం ఎంతో ప్రగతి సాధించాము, చాలా ప్రగతి సాధించాము. అన్ని రంగాల్లో చాలా ప్రగతి సాధించాము. అయితే ఇప్పటికీ కూడా భారతదేశంలో అతిపెద్ద రంగం వచ్చి వ్యవసాయ రంగం, అతిపెద్ద రంగం వచ్చి మన అగ్రికల్చర్ అనమాట. తర్వాత రంగం వచ్చేటమాట చేనేత పరిశ్రమ. భారతదేశంలో అతి పెద్ద వాటిల్లో సెకండ్ది మన చేనేత పరిశ్రమ. మన చేనేత పరిశ్రమ గురించి అప్పట్లో మహాత్మా గాంధీ గారు చాలా విషయాలు చెప్పారు. విదేశీ బహిష్కరణ చేశారు, విదేశీ వస్తువులు వాడొద్దన్నారు, విదేశీ వస్త్రాలను వాడొద్దని చెప్పారు. అదేవిధంగా అటువంటి సందర్భమే ఇప్పుడు మనకి ఆసనం అవుతుంది. మనం కొంతవరకు విదేశీ వస్త్రాలకి కూడా మనం ఎడిట్ అవుతున్నాం అనిపిస్తుంది. ఎందు గురించి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షులు మన వస్తువుల మీద, మన దిగుమతుల మీద సుంకాలు అతి భారీగా పెంచడం జరుగుతుంది. దానికి ధీటుగా మనం చేయవలసిన విషయం ఏంటంటే విదేశీ వస్తువులను మనం కూడా బహిష్కరించి స్వదేశీ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రోత్సహించితే కనుక మన దేశం అమెరికాని 2 సంవత్సరాల్లో మించిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. అదేవిధంగా మన చేనేత వస్త్రాలను కనుక ఆదరించినట్టయితే భారతదేశంలో అతిపెద్ద రెండవ రంగం ఏదైనా ఉందంటే చేనేత రంగం. కాబట్టి దానికి కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంది. దాన్ని కూడా మీరు ఆదరించి విదేశీ వస్త్రాలని కొంచెం అవకాశం ఉన్నంత వరకు బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు, చేనేత కార్మికుల చేత తయారు చేయబడిన వస్త్రాలు కనుక ధరించినట్లయితే మన చేనేత రంగానికి కూడా ఆదుకున్న వాళ్ళు అవుతారు. మన చేనేత రంగానికి మా వంతు సాయంగా మేము ఎంతో కొంత కృషి చేస్తున్నాము. మీరు కూడా మమ్మల్ని ఆదరించి మా వస్త్రాలు ధరించి మీరు కనుక ప్రోత్సహించినట్టయితే చేనేత రంగం కూడా ఎంతో కొంత అభివృద్ధి సాధిస్తుంది. ఇది నా మనసులో మాట మీకు చెప్పాలనిపించింది. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.